రైట్గా ఓటుకు నోటు కేసు మళ్ళీ మొదటికి వచ్చిన వ్యవహారం ఇన్నాళ్ళు వాదనలు విన్న న్యాయమూర్తులు పదవి విరమణ. ఇక చూడరా, ఓటుకు నోటు కేసు మళ్ళీ మొదటికి వచ్చిందట. ఇన్నాళ్ళు ఈ వాదనలు ఏవైతే ఉంటాయో లాయర్ల వాదనలు ఇన్న న్యాయమూర్తులు మళ్ళీ పదవి విరమణ చేసిరట. ఇక మళ్ళీ మొదటి నుంచి విచారణ, కొత్తగా వచ్చిన వారు వాదనలు వినాల్సిందే. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం. కేసు రీహియరింగ్తో రాష్ట్రంలో నెలకొన్న చర్చ. మళ్ళీ ఏం జరుగుతుందా, మరి నిజంగానే లోపలెత్తారా, మళ్ళీ ఏమైనా జరుగుతుందా అని ఒక వార్తనైతే చూస్తాను. ఇట్లా గట్లా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు విచారణ సుప్రీంకోర్టులో మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ కేసు తుది విచారణ సమయంలో గతంలో వాదనలు విని విచారణ జరిపిన ధర్మాసనం న్యాయమూర్తులను పదవి విరమణ చేయడంతో ఈ కేసు సంబంధించిన మొదటి నుంచి మళ్ళా కొత్తగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. గురువారం పార్ట్ హెడ్ మ్యాటర్గా సిజేఐ ధర్మాసనం ముందు ఓటుకు నోటు పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఇటీవలే పదవి విరమణ పొందడంతో నిబంధన ప్రకారం ఈ కేసు వాదన మళ్ళీ మొదటి నుంచి వినాల్సి ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. న్యాయ ప్రక్రియ నియామకాల ప్రకారం పాత వాదనలను పరిగణలోకి తీసుకోలేమని, ఈ కేసు కొత్త ధర్మాసనం విచారించాల్సి ఉంటుందని, మొదటి నుంచే పూర్తిస్థాయి వాదనలు వింటామని ఇరుపక్షాల వాదనలు వింటారన్నట్టుగా వెల్లడించారు. కేసు విచారణను వాయిదా వేశారు. సిజేఐ నిర్ణయంతో ఓటుకు నోటు కేసు విచారణకు మరో నూతన బెంచ్ విచారించనందున ఈ కేసులో మళ్ళీ వాదనలు మొదటి నుంచి వినిపించాల్సిన పరిస్థితి అనివార్యం కానుంది. ఓటుకు నోటు కేసులో ముఖ్యంగా 2 కీలక పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ కాగా, మరొకటి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కీలక నేత సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసినది. 2015 మే 31న అప్పటి టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి శాసనమండలిలో ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి మద్దతు ఇచ్చినందుకు గాను నామినేటెడ్ ఎమ్మెల్యే అయిన ఎల్విన్ స్టీఫెన్స్కు 50 లక్షల లంచం ఇస్తున్నారనే ఆరోపణపై ఏసీబీకి పట్టుబడ్డారు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను న్యాయస్థానం విచారిస్తోంది. ఎప్పుడు విచారిస్తుంది? ఆయన ముఖ్యమంత్రి అయిపోయా, మళ్ళీ 12 సంవత్సరాల కాలం అయిపోయా. ఇది దిగేదినా? ఓటుకు నోటు కేసు తెగినట్టు కనబడతలేదు. మళ్ళీ ఇన్ని రోజులు ఇన్న న్యాయమూర్తులు వాళ్ళు పదవి విరామం చేసిరట. మళ్ళీ సై అన్నట్టు మళ్ళీ మొదటి కంచెలు వినే ప్రయత్నం చేస్తారు. ఇక అది కామన్. ఇప్పుడు వీళ్ళకు కూడా అర్థం కావాలి కదా ఏం జరిగింది, ఏం కథ అన్నది.